రాష్ట్రంలో ప్రశాంతంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాలైన 9,900 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు, పెద్దపల్లి లోక్సభ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంతని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలంలో పోలింగ్ ముగిసింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేటలో పోలింగ్ 4 గంటలకే ముగిసింది. ఇక మిగతా ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటేసే ఛాన్స్ కల్పించనున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ ఆరుమూరు నుంచి అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, పోలింగ్ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఈ సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో కొంత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెల రోజులుగా కూడా చాలా ప్రాంతాల్లో 43-44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. సో ఈ నేపథ్యంలో కొంత మహిళలు ఉదయం వేళనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయితే ఉదయం 6-6:15 ప్రాంతంలోనే మహిళలంతా పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. 7 గంటల కల్లా వాళ్ళంతా కూడా క్యూ లైన్లో ఉన్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఈసారి కొంత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు విస్తృత ప్రచారాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో కొంత మహిళలు ఉదయం వేళలోనే, మధ్యాహ్నం అయితే ఎండ అవుతుందనేటువంటి ఒక కారణంతో ఉదయం వేళలోనే వీరంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 17,04,867 ఓట్లున్నాయి మొత్తం. సో ఇప్పుడు 3 గంటల వరకు అయితే దాదాపు 58.70% ఓట్లు నమోదైనట్టుగా అధికారులు అధికారికంగా ప్రకటించారు. సాయంత్రం 6 గంటల వరకు యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ 1 గంట ముందుగానే యొక్క పోలింగ్ ప్రక్రియను ముగించేస్తారు అధికారులు. సో ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఉదయం పోలింగ్ ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో దాన్ని ఉన్నత స్థాయి అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్తో సహా ఎన్నికల అధికారులంతా కూడా సీసీ కెమెరాల ద్వారా ప్రతిక్షణం ఈ యొక్క పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఆర్ఓకు అనుసంధానం చేసి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పోలింగ్ ప్రక్రియను, పోలింగ్ సరళిని గమనిస్తూనే ఉన్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది దాదాపు 8,000 మంది పోలింగ్ సిబ్బంది, మరో 3,000 పోలీస్ సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. ఇప్పటికే పోలీసు విభాగానికి సంబంధించి పార్లమెంట్ పరిధిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి 144 సెక్షన్ కొనసాగుతుంది. అట్లాగే ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో పోలింగ్ స్టేషన్స్కి 200 మీటర్ల వరకు కూడా ఆంక్షలు విధించారు. వాహనాలను అనుమతించట్లేదు. ఓటర్లే కాకుండా థర్డ్ పర్సన్ వస్తే కూడా లోపలికి రానివ్వట్లేదు. సో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగు అసలు జోరుగానే సాగిందని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా మనం గతంలో చూసినటువంటి ఎలక్షన్స్ చూస్తే ఉదయం వేళలో పెద్ద రద్దీ ఉండేది కాదు. కానీ ఈ సంవత్సరం ఎండల తీవ్రత అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం వరకు వేచి ఉండకుండా ఉదయం 7 గంటల ప్రాంతంలోనే మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. మహిళలు కావచ్చు, ఓల్డేజ్ వాళ్ళు కావచ్చు, వీరంతా కూడా పొద్దునే ఉదయమే వచ్చారు. దాదాపు 11-12 గంటల ప్రాంతం వరకు ఈ యొక్క పోలింగ్ దాదాపు కంప్లీట్ చేసుకున్నారు. మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా, ఏ పోలింగ్ స్టేషన్లో చూసినా కూడా పరిస్థితి ఇట్లనే ఉంది. ఎవరు ఓటర్లు కనిపించకుండా అడపాదడప ఎవరు ఉదయం నుంచి పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వ్యవసాయ పనుల మీద వెళ్ళిన వారు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పర్సనల్ పనుల మీద బయటకు వెళ్ళిన వారు ఇప్పుడిప్పుడు వచ్చి ఒకరిద్దరు ఓట్లు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా కనిపిస్తుంది. ఇట్లనే ఎక్కడ చూసినా పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి, ఓటర్లు లేకుండా కనిపిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచే వీరంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో మధ్యాహ్నం 12-1 గంట తర్వాత దాదాపు జిల్లాలోని 1808 నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 1808 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇప్పుడు మనకు ఈ టైంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఎక్కడ కూడా పెద్దగా క్రౌడ్ కనిపించట్లేదు. లైన్లో ఒకరిద్దరు లేదా 10 మందికి మించినటువంటి లైన్ అయితే మనకు ఎక్కడ కనిపించలేదు. అదే ఉదయం వేళలో అయితే పెద్ద సంఖ్యలో మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో నిల్చున్నారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాదాపు పోలింగ్ ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరో గంటన్నర వ్యవధి ఉంది. సో ఈ సమయానికి కొంత పోలింగ్ దాదాపు చివరి దశకు వచ్చినట్టుగానే మనకు పోలింగ్ స్టేషన్ల వద్ద రద్దీ చూస్తే అర్థమవుతుంది. సో ఇంకో గంటలో ఎంత మేరకు పోలింగ్ శాతం నమోదవుతుందనేటి గణాంకాల కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంత పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. సో దాని మీద అధికారులు కొంత కాన్సన్ట్రేట్ చేసిండ్రు, బాగా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగించారు. యూత్కు సంబంధించి కొత్తగా ఏదైతే 62,000 ఓట్లు పార్లమెంట్ పరిధిలో నమోదయ్యాయో వారంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునేలాగా కొంత ప్రచారాన్ని కల్పించారు. దానికి తోడు 3 రోజుల పాటు సెలవులు వచ్చినాయి. సో ఇంకా
సెలవుల మూడ్లోంచి జనాన్ని బయటకు తీసుకొచ్చి ఓట్లు వేయించేలాగా అధికారులు కూడా కొంత ఇంటింటికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని కొనసాగించినటువంటి నేపథ్యము కొంత అది వర్కౌట్ అయినట్టుగా కనిపిస్తుంది. కానీ అర్బన్ ప్రాంతాల్లో కొంత దీని పర్సంటేజ్ తక్కువగా ఉంది. నిజామాబాద్లోని శివారు కాలనీలు, కొంత గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి కాలనీలో కొంత పోలింగ్ శాతం తక్కువగా నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. చాలామంది హాలిడేస్ ఉండడంతో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినట్టుగా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంత గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరిగినా కూడా కొంత అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఇప్పటివరకు దాదాపు 60%, 58% అధికారికంగా ప్రకటించారు 3 గంటల ప్రాంతంలో. సో ఈ పాటికి 60% పోలింగ్ దాటి ఉంటుంది. 5 గంటలకు మనకు అధికారికంగా ఫిగర్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంకో గంటన్నర వ్యవధిలో పోలింగ్ ముగిసేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. పోలింగ్ ముగిసిపోయేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. సో పోలింగ్ శాతం ఎంత మేరకు నమోదవుతుంది అనేటువంటిది కొంత చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అధికారులు విస్తృతంగా ప్రచారం చేసినా కూడా ఉదయం వేళలో దాని ప్రభావం కనిపించింది. కానీ మధ్యాహ్నం తర్వాత మాత్రం పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా కొంత ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జ్యోతి.